నువ్వెందుకొచ్చావు? బామ్మగారు అదే. నన్ను అలా పిలవద్దు. ఒక్క నిమిషం బామ్మగారు, నన్ను మాట్లాడివ్వండి. మీకు నా మీద కోపం ఉండడంలో తప్పులేదు. నేను చెప్పేది కూడా ఒక్కసారి వినండి బామ్మగారు. బామ్మగారు, నేను నిజంగానే తప్పు చేశాను. నా తప్పేంటో తెలుసా బామ్మగారు? ఆ రోజు ఇదే త్రిపుర నా గురించి ఒకవైపే చెప్పి నేను తప్పు చేసిన దానిలాగా చిత్రీకరించింది. ఏంటి మళ్ళీ కొత్త డ్రామాలు వేయటానికి వచ్చావా? నేను డ్రామాలు వేయడానికి కాదు, ఏం జరిగిందో చెప్పడానికి వచ్చాను. ఆ రోజు నేను నోరు తెరిచి మాట్లాడలేదు. నా మాట వినే స్థితిలో మీరెవ్వరూ లేరు అని నా నోరు కట్టేసుకుని మౌనంగా వెళ్ళిపోయాను. కాబట్టే ఈరోజు వాసుదేవ్ అంకుల్కి త్రిపుర వల్ల ఇలా జరిగింది. బామ్మగారు, నిజంగా నన్ను క్షమించండి. ఆ రోజే కనుక నేను ఈ త్రిపుర నా విషయంలో జరిగిన నిజాన్ని మరోలా చిత్రీకరించి చెప్పిందని నేను నోరెత్తి గట్టిగా మాట్లాడుంటే ఆ రోజు త్రిపుర ఇక్కడ ఉండేది కాదు. వాసుదేవ్ అంకుల్కి ఇలా జరుగుండేది కాదు. నిజంగా ఈ విషయంలో నాదే తప్పు. నీ విషయంలో నేను చెప్పిన ప్రతి మాట నిజమే. బామ్మగారు, తను నిజం చెప్పలేదని ఇప్పుడే నిరూపిస్తాను. చూడండి బామ్మగారు, చూడండి. అందరూ చూడండి. బాల నేను ప్రేమించుకున్న ఫోటోస్ ఇవి. నా వల్ల ఎవరో చనిపోయారని చెప్పారు కదా, అతను నన్ను ప్రేమిస్తున్నాను అని నా వెంట పడుతూ ఉన్నాడు. నేను అప్పటికే బాలాగారి ప్రేమలో ఉన్నాను. నేను ఆల్రెడీ ఒకరిని ప్రేమిస్తున్నాను అని నువ్వు ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు అని చెప్పి నేను అతన్ని రిజెక్ట్ చేశాను. అతను తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. ఈ త్రిపుర అతని అమ్మని తీసుకొచ్చి ఆమె నా మీద కోపంగా ఉండడంతో మీకు వేరే విధంగా రాంగ్ ప్రొజెక్షన్ చేసి నేనేదో అతన్ని మోసం చేసినట్టు మీ ముందు నిరూపించింది. ఆ రోజు నేను ఇదే ప్రూఫ్స్తో మాట్లాడి ఉండుంటే అంకుల్కి కూడా ఇలా జరిగేది కాదు. త్రిపుర మీ ఇంట్లోకి వచ్చేదే కాదు. నాదే తప్పు. నేనున్నన్ని రోజులు నన్ను ఆంటీ అంకుల్ చాలా బాగా చూసుకున్నారు. అలాంటి అంకుల్కి ఇలా జరిగిందని తెలిసేసరికి నా మనసు కలిచివేసింది. అందుకే వచ్చాను బామ్మగారు.
నన్ను క్షమించండి బామ్మగారు, నన్ను క్షమించండి. లేమ్మా లే. అందర్నీ మంచి చేసుకోటానికి బాగానే నటిస్తున్నావు. మీ అక్కని సపోర్ట్ చేయి గాయత్రి, పర్వాలేదు. కానీ నిజమేంటో ఆలోచించు. మా అక్క ఎలాంటిదో నాకు బాగా తెలుసు. తెలుసులే. మీ అక్క గురించి నిజాలు చెప్తుందని నువ్వు బాగా కవర్ చేస్తున్నావా? ఆ రోజే మేమనుకున్నాం, పాపం నిత్య అమాయకురాలు మీ అక్కే నిత్యని ఇంటి నుంచి బయటికి గెంటేసిందని మేమంతా అనుకున్నాం. ఒక్కసారి నేను అంకుల్ని చూసొస్తాను బామ్మగారు. వెళ్ళమ్మా. మీరు త్వరగా కోలుకోవాలి అంకుల్. అంకుల్ నా స్థితిలో చూస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. ఎలా ఉండే మనిషి ఎలా అయిపోయారు. ఏం చేస్తాం, మా అన్నయ్యకి గతి పట్టించింది ఈ మహాతల్లి. మావి గారు, గాయత్రి, మాట్లాడకుండా ఉండమా నాన్న? అమ్మ నిత్య, ఆ రోజు నిజంగా తన మాటలు నమ్మి మేం చాలా మోసపోయామని మాకిప్పుడు అనిపిస్తోందమ్మా. ఏం చేయగలవా ఆంటీ? ఆ రోజు మీరందరూ నా మీద కోపంగా ఉన్నారు. మీరందరికీ నేనింటే ఇష్టం లేదని మీ నమ్మకాన్ని గౌరవించి నేనేమీ మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. కానీ ఒకటి మాత్రం నిజం, నేను బాలాగారిని చాలా ప్రేమించాను అండి.